ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యము. ప్రతి గ్రామాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలతోనే ప్రజలు కూడా చైతన్యం చెందుతుర్రు. మాలాంటి వ్యక్తులను కూడా మేము ముందుండి నడిపించుకుంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ఈ కళాకారుల యొక్క కృషి కూడా మాకు చాలా అందుతుంది. ఇలాంటి అవగాహన సదస్సుల వల్ల మేము కూడా ముందుండి పనిచేయగలుగుతున్నాము. వీళ్ళిచ్చే సూచనలు కూడా మేము పాటించగలుగుతున్నాము. పేట గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సాధన రాఘోజీపేట గ్రామానికి వచ్చిన కళాకారుల బృందానికి ప్రతి ఒక్కరికి, కలెక్టర్ గారికి మరియు సంబంధిత సిబ్బందికి, పంచాయతీ సెక్రటరీ గారికి మరియు పంచాయతీ అధికారులకు ప్రతి ఒక్కరికి మా గ్రామం తరపున పేరు పేరున వందనాలు. చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము. లేనిపోని రోగాలు తెచ్చు కాలుష్యము మురికి నీర దీనికి మూల కారణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము. దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు. దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు. దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు. ఇల్లు వాకిలమ్ముకున్న తీరవయ్య అప్పులు ఎందుకింత తిప్పలు తీసుకో జాగ్రత్తలు. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము. ప్లాస్టిక్ డబ్బాలలో చేస్తాయి జీవనం. పాత టైరు కొబ్బరి కొండాలి ఆహారం. పాత టైరు కొబ్బరి కొండాలి ఆహారం. పాత టైరు కొబ్బరి కొండాలి ఆహారం. పొద్దు మాపు కోటి పాడి చేస్తాయి సంసారము. అందులోనే దుడ్డు పెట్టి పెంచుడు సంసారము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము. నిరంతరము ప్రతిసర్జన నేరము కలుగుతుంది మానవాళి ఆరోగ్య చిత్రము. కలుగుతుంది మానవాళి ఆరోగ్య చిత్రము. కలుగుతుంది మానవాళి ఆరోగ్య చిత్రము. తెలుసుకొని మసలుకుంటే నిండు ఆరోగ్యము. ఆదమర్చి ఉన్నము ఆగుతుంది ప్రాణము. మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము. పరిసరాల పరిశుభ్రతని యోగక్షేమము పాటించబోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము. పాటించబోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము. పాటించబోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము. నీతోనే పాడాలి మార్పు బీజము. ప్రతి పౌరుడి ప్రయత్నమున పరిమళించు గ్రామము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా గత సర్పంచ్ కాలం లోపట ఇలాంటి అవగాహన సదస్సుతోని మేము ముందుకెళ్ళి మన జాతీయ స్థాయిలో ఆజాదీక 75వ ఆజాదీక అమృత మాస కార్యక్రమంలో మా రాఘోజీపేట గ్రామము మొదటిగా నిలవడము, మాకు అవార్డు రావడము చాలా సంతోషకరమైన విషయము. అది మేము చెప్పుకోవడానికి కూడా మాకు గర్వకారణము. అది పై అధికారులు, కలెక్టర్ గారి కృషితోని, మాకు వాళ్ళు అందించే సహాయ సహకారాలతోని మేము ఆ రోజు ఆజాదీక అమృత మహోత్సవ కార్యక్రమంలో మేము ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి అవగాహన అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యము. ప్రతి గ్రామాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలతోనే ప్రజలు కూడా చైతన్యం చెందుతుర్రు. మాలాంటి వ్యక్తులను కూడా మేము ముందుండి నడిపించుకుంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ఈ కళాకారుల యొక్క కృషి కూడా మాకు చాలా అందుతుంది. ఇలాంటి అవగాహన సదస్సుల వల్ల మేము కూడా ముందుండి పనిచేయగలుగుతున్నాము. వీళ్ళిచ్చే సూచనలు కూడా మేము పాటించగలుగుతున్నాము. ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి అన్న. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ పాటించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం చెత్త చెదారం జమ అయిన దాన్ని తీసుకుపోవడానికి మనకు గ్రామ పంచాయతీ నుంచి సిబ్బంది వస్తుంది. వాళ్ళతో నిర్లక్ష్యం వహించద్దు, వాళ్ళకి కొంచెం ఏం అనొద్దు మనం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళందరూ శ్రమిస్తున్నారు. మురికి కాలువలు తీసేటప్పుడు కూడా మన ఇంటి ముందర ఏదైనా మురికి కాలువ ఉన్నా కానీ తీసేటప్పుడు కూడా చెప్పండి, జాగ్రత్త చెప్పండి. ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీ వాళ్ళకు మన ఇంటి ముందర మురికి కాలువ నిండి ఉందనుకోండి, దయచేసి వాళ్ళకి చెప్పాలి. చెప్పి బ్లీచింగ్ పౌడర్ చల్లమని చెప్పాలి, మురికి కాలువలు తీయమని చెప్పాలి. ఓకేనా? అవన్నీ మనం బాధ్యతగా చేసుకోవాలి. మన పిల్లల ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటేనే రేపు పొద్దున అయితే ఇవన్నీ మనం పాటించడం వల్ల రేపు పొద్దున
అన్న ఆగేని మాట్లాడితే మీరు మాట్లాడాలి అన్న. బట్ దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి అన్న. ఇప్పుడు ఏంటంటే రేపు పొద్దున మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పని చేసుకోవడానికి వీలు ఉంటుంది. మనం పని చేసుకుంటేనే 4 డబ్బులు వస్తాయి. 4 డబ్బులు వస్తేనే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు మంచిగా చదివించవచ్చు, వాళ్ళ పిల్లలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి విషయాలని గమనించండి. ఇంకోటి ఏంటంటే నీటిని కాపాడండి. నీటిని కాపాడంటే నీటిని ఎట్లా కాపాడతాం అండి? వర్షపు నీరు కానీ లేకపోతే మనం వృధాగా వెళ్ళే నీరు అంటే మనం పొద్దున ఇంట్లో బోల్దొంపుకున్న నీళ్ళు కానీ బట్టలు వెండుకున్న నీళ్ళు కానీ వృధాగా వెళ్ళే నీరు ఏంటంటే ఇంటి ముందర చిన్న ఇంకుడుకుంత తవ్వుకున్న అందులోకి మళ్లించుకున్నట్లయితే నీరు అనేది భూమి లోపలికి చేరి భూగర్భ జలమట్టం అనేది పెరుగుతుంది. రేపు పొద్దున బాయిలు తవ్వుకున్నా బోర్లు వేసుకున్నా నీటి ఊటలు అనేది పైకి వస్తాయి. రేపు అదే ఇట్నే నిర్లక్ష్యం చేసినాం అనుకోలేదు, రేపు పొద్దున ఏమైందంటే భూగర్భ జలం మట్టం అంతరించిపోయి నీరు ఇప్పుడే మనం ఫిల్టర్ వాటర్ కొనుక్కుంటున్నాం. రేపు పొద్దున మనం బయటకు వెళ్ళినప్పుడు 20-30 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కుంటున్నాం. అదే నీటిని మనం నిర్లక్ష్యం చేస్తే ఏమైందంటే రేపు 100 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి నీటిని కాపాడాలి. ఈ ప్రకృతి ప్రసాదించిన ఈ వారాలన్నింటినీ మనం పిల్లలకి మనం కానుకగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కాబట్టి దయచేసి దీనికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం.